ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఒకసారి మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యానాంశంగా 91వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది: మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఈ 91వ కీర్తన అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని, సంగతులను కలిగి ఉంది. ఈ 91వ కీర్తనలో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క మెండైనటువంటి కృపను మనం చూస్తాం. విశ్వాసి ఎదుర్కొనేటటువంటి ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాల సమయంలో మనం ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి కాపుదల దొరుకుతుంది, మనకు ఏ విధమైనటువంటి భద్రత దొరుకుతుంది, మనం ఏ విధంగా భద్రపరచబడతామో ఈ కీర్తనలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద సంపూర్ణముగా ఆనుకుంటారో, ఎవరైతే మహోన్నతుని చాటుగా చేసుకొని చాటును నివసిస్తారో, ఎవరైతే మహోన్నతుడైన దేవునికి, ఎవరైతే మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క కాపుదలకు అప్పగించుకొని, ఆయన యొక్క శక్తికి అప్పగించుకొని బ్రతుకుతారో, అలాంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడంటే అద్భుతమైనటువంటి కాపుదలను దేవుడిస్తున్నాడు. వారి భద్రత, వాళ్ళ యొక్క క్షేమం, వాళ్ళ యొక్క సంరక్షణ దేవుడు చూసుకుంటాడు అని అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు ఈ 2 వచనాల్లో చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకుని జీవించే వారి యొక్క భద్రత, ఆయనను ఆనుకుని జీవించే వారి యొక్క భద్రత, మహోన్నతుడైనటువంటి దేవునికి, ఆయన ఉద్దేశానికి, ఆయన కాపుదలకు ఎవరైతే అప్పగించుకొని బ్రతుకుతారో అలాంటి వారికి దేవుడు ఈ మొదటి 2 వచనాల్లో 4 అద్భుతమైనటువంటి కాపుదలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకొని ఆయనకు అప్పగించుకొని జీవించే వారి యొక్క భద్రత గురించి మాట్లాడుతూ, వారికి ఏ విధమైనటువంటి కాపుదల తన దగ్గర నుంచి లభిస్తుందో దేవుడు మాట్లాడుతున్నాడు. అవేంటో మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క కాపుదలను గురించి, దేవుని యొక్క కాపుదలను సూచించే మొట్టమొదటి మాట ఏమిటంటే, మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది, మహోన్నతుడు అని రాయబడి ఉంటుంది. మహోన్నతుడు. మనం అప్పగించుకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, మనము నమ్మి అనుసరిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వారంటే, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు. మహోన్నతుడు అని అంటే అర్థం ఏంటంటే, మనం ఎదుర్కొనే ఎంత గొప్ప భయం కన్నా ఆయన ఎంతో గొప్పవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, మన యొక్క జీవితాల్లో అణువణువున, అడుగడుగున, అనుక్షణము, ప్రతి క్షణము కొన్ని రకాలైనటువంటి భయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనల్ని భయపెట్టే భయాలు చాలానే ఉన్నాయి. మనల్ని చుట్టుముట్టే భయాలు చాలానే ఉన్నాయి. మనకు మించినటువంటి భయాలు, మనల్ని ముంచివేసేటటువంటి భయాలు మనల్ని ఆవరిస్తూ, మనల్ని అనుక్షణము కూడా భయపెడుతూ అవి మన చుట్టూనే అవి తిరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు, తన మీద ఆధారపడినటువంటి బిడ్డలకు, తనను ఆ మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఒక స్థానముగా, మహోన్నతుడైనటువంటి దేవుని పక్షాన, మహోన్నతుడైనటువంటి దేవునిలో మహోన్నతుని చాటున నివసించే వారికి దేవుడు ఇస్తున్నటువంటి మొదటి వాగ్దానం ఏమిటంటే, ఆయన ఎలాంటి వాడో తెలుసా? మహోన్నతుడిగా ఉండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. నీకున్న భయాలు ఏవైనా కావచ్చు, నీకున్నటువంటి బెదురు ఏదైనా కావచ్చు, నీ చుట్టూ ఎన్ని భయాలైనా నిన్ను ఆవరించి ఉండొచ్చు గాక, కానీ నీ పక్షాన ఉన్నటువంటి వారు ఎవరంటే ఆయన మహోన్నతుడు. నీ భయానికంటే మించినవాడు, మన భయాల కంటే మించినవాడు, మన బెదురు కంటే మించినటువంటి వాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షాన ఎలా ఉన్నాడంటే మహోన్నతుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ మహోన్నతునికి మనం అప్పగించుకొని జీవిస్తే, ఆయనను నమ్మి మనం జీవిస్తే, ఆయన చాటును మనం నివసించడం, జీవించడం మనం నేర్చుకుంటే, మనకు ఎదురయ్యేటటువంటి భయాల్లో మనం బెదురు లేకుండా మనం జీవించవచ్చు. కారణం ఏంటంటే
దేవుడు మన పక్షాన మహోన్నతుడిగా ఉన్నాడు. మనకు ఎదురయ్యే ఎంత భయమైనా కావచ్చు, మనల్ని భయపెట్టే ఏ భయమైనా కావచ్చు, మన చుట్టూ ఎన్ని భయాలైనా ఉండొచ్చు, అవి ఎలాంటి భయాలైనా అవి ఉండొచ్చుగాక. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు మహోన్నతుడు. నీ పక్షాన ఉన్నటువంటి దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు. నీ భయాల కన్నా ఆయన ఎంతో గొప్పవాడు. నీ యొక్క బెదురు కన్నా ఆయన ఎంతో గొప్పవాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ దేవుడు నీ పక్షాన మహోన్నతుడిగా ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రెండవ సంగతి నేను చెప్తాను. తను నమ్ముకున్నటువంటి బిడ్డల విషయంలో ఆయన ఎలాంటి వాడో మొదటి వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంటుంది. ఆయన ఎవరు అంటే సర్వశక్తిమంతుడు. తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు తనకు అప్పగించుకొని ఆయన చాటును నివసించేటటువంటి బిడ్డలకు, ఆయన ఉద్దేశాలకు, ఆయన చిత్తానికి అప్పగించుకొని జీవించేటటువంటి బిడ్డలకు ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు అనంటే ఆయన శక్తి ముందు ఎంత గొప్ప శత్రువైనా నిలబడలేడు. అది ఎలాంటిదైనా నిలబడలేదు. ఎలాంటి వారైనా నిలబడలేరు. కారణం ఏంటంటే మన పక్షాన ఉన్నటువంటి దేవుడు, మనకు బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, మనకు కాపుదలను ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆల్మైటీ గాడ్. నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు, నీ పక్షాన సర్వశక్తిమంతుడు నిలబడి ఉన్నాడు. నీ భుజం మీద చేయి వేసి నిలబడి ఉన్నాడు. నీకు ఆదరణగా ఆయన నిలబడి ఉన్నాడు. నీ బలముగా, నీ బలగముగా, నీకు సమస్తముగా ఆయన సర్వశక్తిమంతుడిగా ఆయన నిలబడి ఉన్నాడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సర్వశక్తిమంతుడు నీతో ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆయన యొక్క బలం ఎంతో గొప్పది. శత్రువైనా, సమస్య అయినా, నీ ముందు ఎవరు నిలబడ్డా, 10,000 మంది నీ ముందు మోహరించిన, 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చిన, అనేకమైనటువంటి శ్రమలు, సమస్యలు, శత్రువులు ఎంత విస్తారముగా నీ ముందు నిలబడ్డా కానీ నీ పక్షాన సర్వశక్తిమంతుడైన దేవుడున్నాడు. గొలియాతు మీదకి యుద్ధానికి పోయేటప్పుడు దావీదు అంటాడు, నా దేవుని పేరట నేను వస్తున్నాను. నా బలమేంటో తెలుసా, నా బలగమేంటో తెలుసా, నాకున్నటువంటి గొప్ప శక్తి ఏంటో తెలుసా, నా ప్రభు అయినటువంటి నా దేవుడే అని దావీదు గారు దేవుని యొక్క పేరున గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతును ఓడించినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ సోదరి, స్నేహితుడా, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు బాధపడనక్కర్లేదు. నీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. నీ పక్షాన ఉన్నవాడు సర్వశక్తిమంతుడు. ఏదైనా సరే, ఎవరైనా సరే, అది ఎలాంటిదైనా సరే, నీ పక్షాన దేవుడు సర్వశక్తిమంతుడిగా ఉండి నీకు విజయం ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండో వచనంలో యెహోవా అనే మాట ఉంటుంది. యెహోవా తను నమ్ముకున్నటువంటి బిడ్డల పక్షంలో, తన చాటున నివసించే వారి బిడ్డల పక్షంలో దేవుడు ఎలాంటి వాడో తెలుసా? యెహోవాగా కాపుదలనిస్తున్నాడు. మొట్టమొదటిగా మహోన్నతుడిగా కాపుదలనిచ్చాడు. రెండవదిగా సర్వశక్తిమంతుడిగా కాపుదలనిచ్చాడు. మూడవదిగా యెహోవాగా ఆయన కాపుదలను ఇస్తున్నాడు. యెహోవా అనంటే ఉన్నవాడు, అనువాడైన దేవుడు. అలాంటి దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది అని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి దేవుని యొక్క గొప్ప సన్నిధి మనతో ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మోషే గారిని ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు దేవుడు మోషే గారితో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది, ఆయన సహవాసం అనేది మోషే గారితో ఉన్నది అనే సంగతి ఇక్కడ మనకు నేర్చుకోవచ్చు. ఈ సందర్భంలో యెహోవాగా ఆయన ఉన్నాడు. ఉన్నవాడు, అనువాడు నీతో ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు. యెహోవా అనేటటువంటి పేరే అద్భుతమైనటువంటి పేరు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సోదరి స్నేహితులారా, 23వ కీర్తనలో దావీదు గారు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే నీతో ఉంటే, దేవుడే నీతో నడిస్తే, దేవునికి సన్నిధే నీ పక్షాన నిలబడి ఉంటే నువ్వెందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఐగుప్తు దేశంలో సర్పాలు ఉన్నాయేమో, మంత్రగాళ్ళు ఉన్నారేమో, శక్తివంతులు ఉన్నారేమో, గారడీ వాళ్ళు ఉన్నారేమో, దయ్యపు శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారేమో, కానీ మోషే గారి పక్షాన దేవుడున్నాడు. మోషే గారి పక్షాన యెహోవా ఉన్నాడు.
23వ కీర్తనలో దావీదు గారు చుట్టూ తొడేళ్ళు ఉన్నాయేమో, గుంటనక్కలు ఉన్నాయేమో, క్రూర మృగాలు ఉన్నాయేమో, సర్పాలు ఉన్నాయేమో, వృషభాలు ఉన్నాయేమో, చీల్చినట్టు తొడేళ్ళు ఉన్నాయేమో, కానీ దావీదు గారి పక్షాన 23వ కీర్తనలో యెహోవా ఉన్నాడు. నువ్వు కూడా భయపడనక్కర్లేదు, బాధపడనక్కర్లేదు, బెదిరిపోయి బెంబేలెత్తిపోని అవసరం లేదు. నీ పక్షాన యెహోవాగా దేవుడు నీకు తోడున్నాడు. నీ యొక్క జీవితంలో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ యొక్క జీవితంలో నువ్వు భయపడవలసినటువంటి అవసరమే లేదు, అవసరమే రాదు. ఎందుకోసం అంటే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి నీతో ఉంది, నీ తోడు ఉంది. యెహోవా అనేటటువంటి నామం నీకేమి కలుగజేస్తుందంటే, మూడవదిగా అభయాన్ని, కాపుదలను కలుగజేస్తుంది. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని యొక్క కాపుదల గురించి 4వ మాట నేను జ్ఞాపకం చేస్తాను. 2వ వచనంలో ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, నా దేవుడు అని అంటాడు. దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుందో 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఎలా ఉంటాడో, నా దేవుడు అని అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, నా దేవుడు అనేటటువంటి మాటలో, ఆ పదంలో దేవుని యొక్క కాపుదల కోణం కనిపిస్తుంది. అదేంటంటే, తనను నమ్మిన వారికి ఆయన వ్యక్తిగతమైనటువంటి దేవుడు. నా దేవుడు అని కీర్తనాకారుడు అంటున్నాడంటే, నా దేవుడు నన్ను కాపాడే దేవుడు, నా దేవుడు నాకు కాపుదలనిచ్చే దేవుడు, నా దేవుడు నా పక్షాన ఉండే దేవుడు, నా దేవుడు కాబట్టి, నేను ఆయన బిడ్డను కాబట్టి, కుమార్తెను కాబట్టి, కుమారుణ్ణి కాబట్టి, ఆయన నా పక్షాన ఉండి నాకు వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకునేటటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. నన్ను గురించి ఆలోచించేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా గురించి పట్టించుకునేవాడు, నా గురించి పరితపించేవాడు అని అర్థం నా దేవుడు అని అంటే. ఇశ్రాయేలీయులు కానివ్వండి, యోధా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చెరలోనికి వెళ్ళిపోతే దేవుడు వారి గురించి ఆలోచించి, దేవుడు వారి గురించి శ్రద్ధ తీసుకొని తన బిడ్డల దగ్గరకు ఆయన వెళ్ళిపోయాడంట. తన బిడ్డల దగ్గరకు ఆయన ప్రయాణం కొనసాగించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదలలో 4వ మాట ఏంటంటే, ఈ 2వ వచనంలో నా దేవుడు తనను నమ్మిన వారికి ఆయన వ్యక్తిగత విషయంలో ఎలా ఉంటాడంటే, దేవునిగాను, శ్రద్ధ తీసుకునేవాడుగాను, ఆలోచించేవానిగాను, మరి ముఖ్యముగా స్నేహితుడిగాను తోడై ఉంటాడన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవలసిన వాళ్ళమై ఉన్నాం, తెలుసుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. స్నేహితుడిగా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎవరు నీకు తోడు ఉన్నా, ఎవరు నీకు తోడు లేకపోయినా, ఎవరు నీ పక్కనున్నా, ఎవరు నీ పక్షాన ఉన్నా లేకపోయినా, తోడున్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, నీ దేవుడు నీతో ఉండి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని దేవుడిగా ఉండి అన్ని విషయాల్లో స్నేహితునిగా వెన్నంటి ఉండేవాడే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటును నివసించడానికి ఇష్టపడుతున్నావా? మహోన్నతుని చాటును నువ్వు జీవిస్తున్నావా? మహోన్నతుని చాటున నీవు ఎల్లప్పుడూ ఉండటానికి ఇష్టపడుతున్నావా? మహోన్నతుని యొక్క కాపుదల నీకు కావాలంటే మహోన్నతుని చాటున నివసించడం నేర్చుకోవాలి. ఆయన ఉద్దేశానికి అప్పగించుకొని జీవించడానికి నేర్చుకోవాలి. ఆయన కాపుదలకు, ఆయన యొక్క రక్షణలో, ఆయన సంరక్షణలో జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అలాంటప్పుడు ఆధ్యాత్మిక, శారీరక ప్రమాదాల సమయంలో దేవుడు ఏం కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడంటే, ఈ 1-2 వచనాల్లో 4 రకాలైనటువంటి కాపుదలను దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? మనమంటే ఎంత ప్రేమో తెలుసా? ఏ విధమైనటువంటి కాపుదలను దేవుడు ఇస్తున్నాడో ఇప్పుడు విన్నారు కదా. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనకున్నాడు. మొట్టమొదటిగా మహోన్నతుడైనటువంటి దేవుడు. నువ్వు ఎదుర్కొనే ఎంత గొప్ప భయానికైనా అంతకంటే మించిన గొప్పవాడు ఆయన, గొప్ప దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు. రెండవదిగా మనం నేర్చుకున్నాం, సర్వశక్తిమంతుడు. ఆయన నీ పక్షాన సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప శత్రువైనా, సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, భయమైనా, బెదురైనా నీ పక్షాన సర్వశక్తిమంతుడు ఉన్నాడు. నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. మూడవదిగా యెహోవా అనేటటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన సన్నిధి, ఆయన సహవాసం, ఆయన శక్తి నిత్యము
అనునిత్యము ప్రతినిత్యము నీతో ఉంటుంది, నీ తోడు ఉంటుంది, నీ పక్షాన నిలబడి ఉంటుంది. మోషేకు తోడయ్యున్నట్లుగా, దావీదు గారికి తోడయ్యున్నట్లుగా నీకు కూడా దేవుని యొక్క కృప సన్నిధి తోడుగా ఉంటుంది. 4వదిగా నా దేవుడు అనేటటువంటి మాటను మనం ధ్యానం చేసుకున్నాం. వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో శ్రద్ధ తీసుకునేవాడు, మన గురించి ఆలోచించేవాడు, మన గురించి శ్రద్ధ తీసుకునేటటువంటి వాడు మన దేవుడు. మరి ముఖ్యంగా మన స్నేహితుడు, నీకొక స్నేహితుడు అన్నాడు. నిన్ను విడువని స్నేహితుడు, నిన్ను మరువని స్నేహితుడు. అలాంటి దేవునికి అప్పగించుకొని జీవించు. అలాంటి దేవుని చాటున నివసించడానికి ఇష్టపడు. అలాంటి దేవునికి అప్పగించుకొని జీవించు. ఆయన ఉద్దేశానికి, ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకొని, అర్పించుకొని ఆయన సన్నిధిలో నువ్వు జీవిస్తూ సాగిపోతూ ఉంటే అద్భుతమైనటువంటి కాపుదలను దేవుడు నీకు ఇస్తాడు. అద్భుతమైనటువంటి కాపుదలను దేవుడు నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి దీవించి నడిపించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.